తాడు ఉంటుంది, తాడు వేసుకుని వస్తే నీకు వస్తుంది. తాడు వెంటిలేటర్ పైనుంచి లోపలికి వెళ్ళా వేసి ఒక్కొక్కరు లోపలికి పోయి మొత్తం సామాన్లు ఒకరికి షిఫ్ట్ చేసుకుంటే వాళ్ళ ఫాస్ట్ గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టూలెట్ పెట్టిన బోర్డు ఇంట్లో సామాన్లు షిఫ్ట్ చేయాలనే కాన్సెప్ట్ అనమాట. సో వీడియో మాత్రం చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది, మీకు అందరికి నచ్చుతుంది. సో వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హలో, ఎవరున్నావు స్వామి? తొందర రా స్వామి, తొందర రా. నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలా? లొకేషన్ పెట్టినా కదా స్వామి, తొందర రా. ఎన్నుకోని ఫోన్ ఎన్నుకోని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రాపా, నేనే ఫోన్ చేశాను. ఏపా ఇడిగిరా. నేను కారు అమ్ముకొని ఈ ఆటో తోలుకుంటానా? నువ్వేనా ఫోన్ చేసినది బాడీకి? నేనే స్వామి, బాడీకి ఫోన్ చేసి నేనే. నీ బాడీతో ఏమవుతున్నా ఊరే రండ్రా. పూలో నన్ను పిలుచుకొచ్చిన వాళ్ళకి లెక్కిచ్చేసాల, నన్ను పోతాను. ఏ బాడీ పోలవా? బాడీకి ఫోన్ చేస్తా. కారు అమ్ముకున్నా, ఆటో తోలుకుంటానా ఇప్పుడు? రైట్ అప్ప, మనకు బాడే ఉంది, మంచి బాడే నీకు. బాడీకి ఆడన్నా ఇదే ఇల్లు. మనకేందంటే వంట చెప్పేది ఇక్కడ చూడు. మా మామ పెళ్లి ఖాయం చేసినాడు. సామాన్లు లోపల ఉన్నాయి, మంచి మంచి గిఫ్ట్ తీసినాడు నాకు. అంటే ముందుగా అడ్వాన్స్ కూడా తీసినాడు కదా. చెప్పేది మనకు లోపల గిఫ్ట్ ఏసీ, కూలరు, ఫ్రిడ్జ్, లోపల ఇంకా గీజర్లు అన్ని కొత్తవే. ఫారిన్ నుంచి, జపాన్ నుంచి తెప్పించినాడు. లోపల అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి. మనకేందంటే బాడీ ఉంది. అవన్నీ కొంచెం నువ్వు చూస్తే నా దాంట్లోనా ఇంత చిన్న వేసుకొచ్చినారు. మరి నేను పెద్దలు అవుతాను అనుకుంటున్నా. నువ్వు చెప్పినది ఇదే కదన్నా. కొంత పెద్ద వేసుకోకూడదు. సామాన్లు దండిగా ఉన్నాయి. నువ్వు 3 సార్లు తిరగాల్సి వస్తుంది. 3 సార్లు తిరగాల్సి వస్తుంది. ఇంకా యాడున్నా నా సామాన్లు తిప్పుతాం. లోపల ఉన్నాయి. ఇంట్లోనా? లోపల ఉన్నాయి. చేస్తావు కదా ఇప్పుడు. కాదేమంటే బాడీగా ఇదేంది నా టూలెట్ అని బోర్డు పెట్టినారు, నువ్వు దీంట్లో తీసుకో ఉంటానా? ఎవరు ఇల్లు ఇంతకి ఇది? కరాపా చెప్పేది ఇప్పుడు కాదురా. ఇట్లా ఇప్పుడు కాదు, ఇప్పుడు రాత్రి 11:45కి ఆ టైంలో రావను. నువ్వు ఏదో మట కొట్టుకొచ్చేటట్టున్నావు. ఇదేదో దొంగ వ్యాపారంలో ఉన్నది. దొంగ వ్యాపారం ఏం లేదులే, చెప్పేది మనకు జపాన్ నుంచి, ఫారెన్ నుంచి మంచి మంచి బ్రాండెడ్ సామాన్లు ఉంటా అంటున్నావు. చూస్తే టూలెట్ బోర్డు ఉంది, బీగాలు వేసినారు. బీగాలు ముందులో ఎట్లా తీసుకుంటా ఉన్నా? మా మామదే అనుకున్నావు. ఎట్లా నీ ఏటికి కారు అమ్ముకొని ఆటో తోలుకుంటారా? మళ్ళీ ఇది కూడా అమ్ముకోమంటావా? చెప్పేది మా మామదే ఇల్లు, ఎవరిది కాదు. అట్లా మా మామదే ఇల్లు. ఇంకా నువ్వు బాడు కొద్దు ఏమవుతున్నా? నాతో పాటు ఇద్దరు వచ్చినారు. వాళ్ళ భోజనానికి డీజిల్ ఖర్చు అయింది. వాళ్ళు ఎక్కువ తిన్నా మేము పోతాం కన్నా. నువ్వు ఎవరినైనా పిలిపిస్తున్నా, మాతో కాదులేనా? నాతో అంటే ఇదే సరిపోదు. మనకి ఏ లోపల సామాన్లు ఎక్కువ అనుకున్నావు. మనకు రాత్రి 11 గంటలకు అంటాను అన్న. 11 ఉంటారు. 11 గంటలకు కాదు, 11:45కి మనకి మంచి ముహూర్తం ఉంది. ఆ టైంలోనే బాగున్నది. నాకేదో డౌట్ కొడుతుంది అన్న. ఏం డౌట్? టూలెట్ బోర్డు ఉంది, సామాన్లు తీసుకోదామంటావు. ఆ పైన వెంటిలేటర్లు ఓపెన్ చేసుకుని రావాలను. బీగాలతో పనిలో మనకి వెంటిలేటర్లు ఉంటాయి కదా, వెంటిలేటర్లు దాంట్లో దూరి సామాన్లు ఒక్కోటి షిఫ్ట్ చేయాలను. నాదేదో పైన వెంటిలేటర్లు ఓపెన్ చేసుకుని రావాలను. బీగాలతో పనిలో మనకి వెంటిలేటర్లు ఉంటాయి కదా, వెంటిలేటర్లు దాంట్లో దూరి సామాన్లు ఒక్కోటి షిఫ్ట్ చేయాలను. నాదేదో దొంగ వ్యాపారం లాగా ఉంది. దొంగ వ్యాపారం కాదు మంచిగా. ఇప్పుడు మనకి అచ్చుబాటు లేదు, బీగాలు తీసి లోపల పోయి తెచ్చుకోవాలంటే అచ్చుబాటు లేదనమాట. మనకి అచ్చుబాటు రాలే సామాన్లు తీసుకుని. ఏం కాదు, నీ భార్య కొద్ది ఏమొద్దు. మా వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి అన్నం ఖర్చులు, భోజనం ఖర్చులు
నా డీజిల్ కి ఇస్తే మేము పోతామున్నా. నువ్వు చేయవా ఇంకా? నా మాతో కాదులేనా. ఏం పక్కరాపా, ఎవరన్నా రండి, మీరన్నా ఎవరన్నా నువ్వు రాపా. ఓ, ఏ ఇంత వాళ్ళింటికి నా- కాదు, ఏంటి అంత భయపడుతున్నావు? కాదన్నా నీ వల్ల అన్నీ ఇప్పుడు ఇల్లు. కారు అమ్ముకునే ఇప్పుడు ఆటో కూడా కాదు కదా కదా బాబు, నువ్వన్నా చేయదు అప్పుడు. ఈయన ఏం భయపడుతున్నావు, అంతలా భయపడుతున్నాడు ఏంటి అంత? ఏదైనా బండి నాదది వాడెట్లు వస్తాడు. నువ్వు వస్తావు కదా? నా నీ వల్ల వాడిని పోగొట్టుకునే డ్రైవర్ ని, ఆ? నీ వల్ల వాడిని డ్రైవర్ ని పోగొట్టుకున్నా, మళ్ళీ వీళ్ళని కానీ పోగొట్టుకోవాలన్నా. యాదో బతుకుతానా నీకు బాడీకి ఇస్తాను, బాడీ మించి లోపల ఆడిగొద్దు ఏమొద్దు. నా డీజిల్ లెక్కను వాళ్ళ భోజనాలకి లెక్క చెప్పేది నువ్వు. లోపల సోఫా సీట్లు కొత్తవి, ఏసీ సోఫా సీట్లు ఉన్నాయి లోపల. సోఫా సీట్ ఒకటి నీకే ఇస్తాను, తీసుకో. నాకొద్దు స్వామి, అది ఏంది ఒక సోఫా నాకు ఏమొద్దున్నా. నా డీజిల్ కింద అసలు నేను పోతాను. నాకొద్దున్నా, ఒక్కోటి ఎంత ఉంటుంది అనుకో సోఫా సీటు? నాకొద్దున్నా. ఒక్కోటి 3,500 అంటే ఎంత ఉంది స్వామి? 3.5 లక్ష ఒక్క సోఫా సీట్ ఏసీ. అమ్ముకున్నా నీ ఏటికి 9 లక్షల కారు అమ్ముకున్నా నీ ఏటికి. నువ్వు వేసిన ఫైన్లకి ఆడ చూసి వాళ్ళు నువ్వు ఫోటోలు తీసినావు కదా ఇంత ఫోటోలు. ఆ ఏమో ఫోటోలు నీకేమి నువ్వు ఈడ సీజ్ చేస్తా అండి, నీకు 3,000 ఇప్పిస్తే ఆడ పోయినా ఆడ మాకు సీజ్ చేసిన నేను చేస్తావు చేయవా? నా మాతో కాదన్నా. నీకు లోపల మంచి మంచి పెద్ద నా కటౌట్ ఉంటుంది, చూసుకోవచ్చు నువ్వు. లోపల మంది ఇల్లు చెప్పన్నా పోదాము. బీగాలు తీసి సామాన్లు తీసుకోవడం అంటే మనకు సెంటిమెంట్ అనమాట. మంది వెంటిలేటర్ నుంచి లోపల రావడం సెంటిమెంట్. మంది సెంటిమెంట్ నాకు అర్థం కాలేను. నా మేము అంకిరెడ్డి పల్లె నుంచి వచ్చిన్నాము. డీజిల్ కి ఎంత అవుతుంది, వీళ్ళ కూల్ అంకిరెడ్డి పల్లె మూలలో పిలుచుకొచ్చినాను. అదే పని కావాలి తోలుతారని చెప్పేసి ఇద్దరిని పిలుచుకొని వచ్చిన. నీకు ఒక సోఫా సీటు, నీకు ఒక సోఫా సీటు, నీకు లోపల ఒక గీజరు, మూడు ఐటమ్స్ నీకే ఫ్రీగా. మాకు డీజిల్ కింద సార్ ఏంది నువ్వు డీజిల్ కి చిత్రం నేనెందుకు పిలుస్తాను? ఇంకో 2-3 ఆటోలు కాదు, ఐచల్ వేసుకోవాలి పెద్ద పెద్ద. ఈ లోపల ఎంత పెద్ద పెద్ద ఉన్న ఐటమ్స్. నా ఈ దొంగ వ్యాపారం మాతో కాదు. మా డీజిల్ కింద మేము పోతాం కదా. ఇదే తివర్షం అంటే ఇంక మనకు వద్దున్నా, మాకు వద్దున్నా. నీతో కాదంటే చెప్పు, వేరే వాళ్ళని అనుకుంటా. అదే నీతో కాదంటే వేరే వాళ్ళు పట్టుకునేకి. నీతో కాదంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటాం. నాకు రాత్రి 11 ముక్కలు 3 పెట్టుకున్నాం. ఎవరితోనో మాట్లాడుకున్నాం. మా డీజిల్ కింద ఏంటికి సార్ డీజిల్ కి? పని చేసినా 20 కిలోమీటర్లు. అవునయ్యా, నువ్వు రావచ్చు, పని చేసినావన్నా, పని చేయలే కదా ఏమన్నా. ఇట్లా దొంగ సరుకు ఎవరు చేస్తారన్నా? అసలు గట్టి చేస్తుంది కదా, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ఇల్లునా మీదే కదా ఇల్లు. అందే ఏమంటే సెంటిమెంట్ ఏంటంటే మనకు లోపల పోయేకి సెంటిమెంట్ లేదు. డైరెక్ట్ వెంటిలేటర్ నుంచి దూరి నీకు ఎవరితోనో పలికిందా మీదే ఇల్లు అని చెప్పేసి మోస్తాము. ఇప్పుడు ఇక్కడ ఉంటారు అర్సద్దు. నువ్వు ఇప్పుడు ఏంటంటే ఒక తాడు ఉంటుంది, తాడు వేసుకుని వస్తే నీకు వస్తుంది. తాడు వెంటిలేటర్ పైనుంచి లోపలికి వెళ్ళా వేసి ఒక్కొక్కరు లోపలికి పోయి మొత్తం సామాన్లు ఒకరు షిఫ్ట్ చేసుకుంటా వాళ్ళ ఫాస్ట్ గా. తాడు వెంటిలేటర్ పైనుంచి లోపలికి వెళ్ళా వేసి ఒక్కొక్కరు లోపలికి పోయి మొత్తం సామాన్లు ఒకరు షిఫ్ట్ చేసుకుంటా వాళ్ళ ఫాస్ట్ గా. ఈ ఆటో సరిపోదు. నువ్వు రాత్రి 2 ఐటలు ఇస్తావు. మమ్మల్ని దొంగతనం చేయమంటున్నాను. దొంగతనం గట్టి చేస్తుంది సామి. ఎవరైనా వింటారు. అవును, ఒకరితో పలికింది పక్కన వాళ్ళకి ఎవరుతున్నా మీదే ఇల్లు అని చెప్పేసి. ఇల్లు మందే. టూలెట్ ఏమంటే మా మామ ఊరు పోతా అక్కడ పెట్టి అట్లా పెట్టి సామాన్లు లోపల పెట్టేసినాడు అన్ని. మీ మామ ఫోన్ చేయనా? మా మామ ఇప్పుడు అమెరికాలో సిగ్నల్స్ తగలవు అట్లా. తిక్క తిక్క మాట్లాడుతున్నావు నువ్వు. కా తమ్ముడు కదా తమ్ముడు, నువ్వు సేవా నువ్వు అందరూ చేసుకుంటాం కదా కదా. నువ్వని చెప్పిన ఊరికి వచ్చి ఎంత భయపడతాడు. దొంగ పనులు పనులు ఎప్పుడు చేస్తాం? నువ్వు కదా దొంగ పనులు లోపల దూరాలంటే ఎట్లా దూరుతాం? నా దిగాలి తిన్నా. నువ్వు ఇట్లా తమ్ముడు చెప్తా ఇట్లా. ఇప్పుడు ఈ మంచి చేయంటున్నాడు ఎట్లా ఈ ఓనర్ నిడిచిపెట్టు, నీకు మంచి లగ్జరీ లైఫ్ వస్తుంది. నీకు ఏమవుతున్నా ఓనర్తో మాట్లాడుకున్నాం. మనం కూలికి వచ్చినాం. కూలికి నీకు దొంగ పని చేయమంటే వాళ్ళు దొంగ మాకు వచ్చినాక చాలు. కూలి కాదు చేయాలంటే మాకు డీల్ కింద అట్లాంటి ఆటో కష్టపడి ఆటో తోలుకుందాం అనుకున్నాము. నువ్వేమో దొంగ పని చేసి మళ్ళీ ఇరికిస్తామంటున్నావా? ఏం పని చేసుకోవాలి? కాదు కరెక్ట్. ఇప్పుడు అట్లాంటి ఆటోలు 4 కొనిస్తాను నీకు. నా మాట నువ్వు ఈ మంచితో పని చేస్తే నువ్వు సెట్ కావు. నువ్వు వద్దులేనా, మాకు అట్లా పనులు ఏం చేయలేము. బీగాలు తిన్నా కాలంటే తీస్తాము. బీగాలు తీస్తే సెంటిమెంట్ మిస్ అవుతాం. అవును, ఒకరితో ఏరియాలో ఇల్లు మాదేని పలికి అట్లా. ఇప్పుడు ఇక్కడ అంతా మన వాళ్ళంతా ఎవరి పనులు బిజీ అయిపోయినారు. మనము లోపల వ్యాపారం మాత్రం ఫోన్ చేయించుకో. మనం డీజిల్ ఇస్తాము. మళ్ళీ 20 కిలోమీటర్ల దూరం కాదు, మా మామ లోపల బాత్రూమ్ బంగారు అయితే నాకులు అవుతుంది. నా పద్ధతికి వాళ్ళు తినలా తీసి సామాన్లు తీసుకోమంటే తీసుకొని పోతాము. చెప్పేది తాడెక్కల్లా వెంటిలేటర్ లోపల ఒకటి జార బండ ఉంది. ఆ జార బండ సర్ర లోపల బెడ్రూమ్ లో పడతారు మీరు. ఇవన్నీ మా పొద్దున్న ఈ రుసుకు పంచాయతీలో ఈ దొంగతనం పంచాయతీలో ఒకటి పైన
క్యాచ్ వస్తే క్యాచ్ పెట్టుకుంటారు మీ వాళ్ళంతా. నేను కొత్త అంకులు పైకి ఎత్తాలంటే తాడు వేసుకోవాలంటే మంచి మంచి ఐటమ్స్ మిస్ కావాలి. ఐటమ్స్ డీజిల్ ఎక్కి మేము పోతాం. డీజిల్ లెక్క నేను ఇస్తాను. నాకే మీరు నువ్వు 11:30 రా భోజనానికి వాళ్ళకి అవయ్యా. భోజనానికి మాతో కాదనట్లు దొంగ పంచాయతీ చెప్పాక కావాలంటే వేరే చేసుకుంటాము. అవునా మాకు ఇచ్చి ఎవరికైనా చెప్పు. నీకు డబ్బులు ఎందుకు ఇస్తా? పని చేయి ఫస్ట్, పని చేయి. లక్షణానికి డబ్బులు కాదు, లోపల మంచి సామాన్లు దొంగ పంచాయతీతో దొంగ నాకుడికి ఎవరు ఉంటారు వాళ్ళు చెప్పు. మాకు నీతో కావాలంటే మీ వాళ్ళతో వేయించుకుంటాం. చేరునా అవ చేయడం ఎదుగునా దొంగ పని ఏం కాదు, మంచి పని అది. మనకు రాత్రి 11 మంచి పని నా తాడు వేసుకున్న పైకి ఎక్కలా అట్లా కాదు 11:45 మంచి ముహూర్తం మాకు డీజిల్ ఎక్కి మేము పోతాం. ఈడ టెంకాయ కొట్టుకొని పూలు ఉదగట్లు పెట్టి పైకి పోతాయి. పోతాం ఈడ టెంకాయ కొట్టుకొని పూలు ఉదగట్లు పెట్టి పైకి పోతాయి. మేము డీజిల్ కి ఏమబ్బా, నువ్వు వచ్చినా పని చేస్తే ఇస్తాము. ఇంకా ఏంది నా ఎంత 20 కిలోమీటర్ల నుంచి వచ్చినాం మేము. ఎవరు మీది? అంకిరెడ్డిపల్లి. అంకిరెడ్డిపల్లి ఈడే గుద్దమోట్లో ఉంది. డీజిల్ ఎంత మైలేజ్? నీళ్లు పోసి తోలమంటావు ఎంత రా నిన్న? మైలేజ్ కాదు నేను చెప్పేది. అట్లాంటి ఆటో 2 కొనిచ్చు నీకు. మంచి మంచి ఐటమ్స్ తీసుకురావాలి. కార్ అమ్ముకునే చాలు నాకు. అట్లాంటి కార్ 2 కొనిస్తున్నా మాట. నాకు వద్దులేనా, నాకు వద్దు ఈ పంచాయతీ. సరే మరి అయితే నీతో ఏ పని కాదు, పోయిరా పని. ఏంది నా డీజిల్ పోయిరా పని. ఇది 30% నేనే పోయొచ్చాను. ఏమయ్యా నీకు ఏం పని డీజిల్ ఇచ్చేకి? వాళ్ళు ఇద్దరు 100 రూపాయలు అన్నం తింటారు. ఎంత కాదులే కానీ పోయిరా పని. వీళ్ళకి 100 రూపాయలు వానికి 100 రూపాయలు ఫుల్ భోజనాలే. 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు ఇచ్చా. రాత్రి 2-3 వేలు ఇస్తా. దొంగ పని మాకు చెప్పకుండా చెయ్యాల పని చేస్తేనే కదా ఏదైనా డబ్బులు ఇచ్చేది. బాగా చెప్తాను. నువ్వు పని చేయి. రాత్రి మంచిగా మంచి బిర్యానీ పెట్టిస్తా. ఇట్లాంటి వాళ్ళు మంచి బిర్యానీ పెట్టిస్తా. నీకు బిర్యానీ సరే కాదు, రాత్రి ఫోన్ చేస్తా. రాత్రి రాత్రి మళ్ళీ ఆటో నీకేం మంచి లగ్జరీ కార్ కొనిస్తలే. రాత్రి రా. సరే రాత్రి రా.